అందరికీ నమస్కారం. నా పేరు భావేష్ మార్. బేసిక్‌లీ నేను ఒక గేమ్ డెవలపర్‌ని. బట్ గేమ్ డెవలపర్‌ని అనే ముందు దాని స్కిల్స్ అనేవి వస్తే గానీ నువ్వు గేమ్ డెవలపర్ అవ్వవు. ఇప్పుడు డాక్టర్ అని ఎవరంటారంటే, ఎవరైతే డాక్టర్ పని చేస్తారో వాళ్ళని డాక్టర్ అంటారు. చదివే వాళ్ళని డాక్టర్ అంటారు. బట్ ఐయామ్ నాట్ ఎ గేమ్ డెవలపర్, బట్ ఐయామ్ లెర్నింగ్ టు బికమ్ ఎ గేమ్ డెవలపర్. ఫీల్డ్ అదే. చెయ్యి ఇస్తే అప్పుడు గేమ్ డెవలపర్ అవుతా, ఇప్పుడు గేమ్ డెవలపర్ అవ్వను. సో నేను దానికి సంబంధించిన లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఈ వీడియో రికార్డింగ్లో చేస్తాను. సో దట్ ఈస్ మై ఫోకస్. సో నేను నేర్చుకునే విషయాలు నేను ఇలా లైవ్ స్ట్రీమ్ కాదు, జస్ట్ ఓబిఎస్లో రికార్డ్ చేసి పెట్టేస్తాను అనమాట. సో డోంట్ జడ్జ్ మీ వైల్ డూయింగ్ మై వర్క్. సో దిస్ ఈస్ డేట్ 27 May 2026. So let's start my work. మధ్యలో థింకింగ్ చేస్తాను, ఎవడు ఏమనుకోమాకండి. ఓకే, అండర్స్టూడ్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే, తినేటప్పుడు తింటూ వర్క్ చేసుకోకూడదు, తినేసిన తర్వాతే వర్క్ చేయాలి అని అర్థమైంది. ఓ అరగంట సేపు తింటూనే కూర్చున్నా వర్క్ చేసే దగ్గర. అంటే స్నాక్స్ కూడా తింటే వేరే చోట తినాలి, వర్క్ చేసేటప్పుడు తినకూడదు అని అర్థమైంది. జ్యూసెస్ అయితే పర్లేదు. ఇప్పుడు నేనేంటంటే ఇన్పుట్ డాట్ గెట్కి డౌన్ మెథడ్ని అర్థం చేసుకుందామండి. నాకు పారామీటర్స్ అర్థమైంది, బట్ ఇక్కడ ఏం డౌట్ వస్తుంది అంటే, ఇక్కడ ఇది పారామీటర్ అంటారు, ఇది మెథడ్. ఈ మెథడ్లో ఈ పారామీటర్ ఇది ఎక్కడుంది అంటే క్లాస్, ఇన్పుట్ క్లాస్లో ఉంది. ఇక్కడ పారామీటర్ అనేది ఇంట్ బటన్ 0, బట్ ఇక్కడ కీ కోడ్ అనేది డేటా టైప్. ఇది ఒక డేటా టైప్ అండ్ దిస్ ఇస్ మెథడ్, దిస్ ఇస్ క్లాస్. సో ఈ డేటా టైప్ ఇంటూ అట్రిబ్యూట్. స్పేస్ అనేది అట్రిబ్యూట్ వాల్యూ, లేకపోతే కీబోర్డ్ అనేది అట్రిబ్యూట్ వాల్యూ, నాకు అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే అట్రిబ్యూట్ అంటే ఆర్గ్యుమెంట్, అట్రిబ్యూట్ వేరు, ఆర్గ్యుమెంట్ వేరు. నేను ఇందాక ఆర్గ్యుమెంట్ అనుకుంటున్నాను. ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి. నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? తప్పకుండా నాకు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో చెప్పు. ఆర్గ్యుమెంట్ అంటే మెథడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు మనం పంపిన యాక్చువల్ వాల్యూ. ప్రింట్ నేమ్ అక్షిత్. ఓకే, అక్షిత్. ఇది ఆర్గ్యుమెంట్. మెథడ్ డెఫినేషన్లో స్ట్రింగ్ నేమ్ అని, ఇక్కడ ఈ స్ట్రింగ్ నేమ్ అనేది దీన్ని పారామీటర్ అంటారు. ఇక్కడ నేమ్ అనేది పారామీటర్, ఇక్కడ నేమ్ అనేది పారామీటర్, స్ట్రింగ్ అనేది డేటా టైప్. ఓకే. పారామీటర్ వేరియబుల్ ఎందుకు అవుతుంది? సరే, ఇది వేరియబుల్ కదా అని అడగడం. ఇది వేరియబుల్ కదా? అవును, నేమ్ అనేది వేరియబులే, కానీ నాకు కొంచెం ఇంగ్లీష్ చదవడం రాదు, అందుకని తెలుగులో టైప్ చేస్తాను. స్పెసిఫిక్లీ మెథడ్ లోపల స్పెసిఫిక్ మెథడ్ లోపల యూజ్ అయ్యే వేరియబుల్ కాబట్టి దానిని పారామీటర్ అంటారు. అంటే ఏదైతే వేరియబుల్ మెథడ్ లోపల యూజ్ చేస్తామో దాన్ని పారామీటర్ అంటారు అన్నమాట. నేమ్ అనేది వేరియబుల్, కానీ మెథడ్ పారెంథసిస్ లోపల ఉంది కాబట్టి పారామీటర్ వేరియబుల్ అంటారు. ఓకే, ఇది నార్మల్ వేరియబుల్, ఇది
నార్మల్ వేరియబుల్, ఇది నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ ప్లేయర్ నేమ్ అనేది నార్మల్ లోకల్ వేరియబుల్. పారెంథసిస్ అరే కూడా పారామీటర్ కూడా వేరియబులే, కానీ స్పెసిఫిక్ పర్పస్ మెథడ్కి వచ్చే డేటాని రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఏదైతే స్పెసిఫిక్ డేటా అనేది మెథడ్ లోపలికి ఎక్కడి నుంచైనా రావచ్చు కదా. ఇప్పుడు #భావేష్ మెథడ్ అని ఉందనుకో, దాంట్లో లోపల ఏమొస్తుంది, @ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే వస్తుంది. ఎలా వస్తుంది? స్ట్రింగ్ లోపలికి వస్తుంది. ఆ స్ట్రింగ్ అనేది @భావేష్ అనుకుంటున్నానే ఆ అకౌంట్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే దీని మీద మనం సపరేట్ మెథడ్ క్రియేట్ చేసాం. ఆ మెథడ్ లోపల నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి ఉంటుంది. అది నొక్కగానే ఆ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయ్యే మెథడ్ ఉంటుంది. కానీ దాంట్లో ఎవరి అకౌంట్ కొడితే వాళ్ళ అకౌంట్ వచ్చేటట్టు ఆ మెథడ్ ఉంటుంది. సో నీ అకౌంట్ ఉంది @బాబారావు అని ఉందనుకో, ఆ @బాబారావు ఈ మెథడ్లో కొట్టంగానే, ఈ పారామీటర్ దాంట్లో కొట్టంగానే ఇక్కడ నేను రాసిన ఒక మెథడ్లో నీ అకౌంట్ని ఓపెన్ చేస్తుంది. సో ఆ మెథడ్లో నువ్వు పారామీటర్ కొట్టంగానే, అదే పారామీటర్ ఏదైతే అట్రిబ్యూట్ కదా, ఏదైతే పంపిస్తామో @భావేష్.mar ఇది నా అకౌంట్. సో ఈ అట్రిబ్యూట్ని ఏదైతే మనం లోపలికి పంపిస్తామో, ప్రింట్ నేమ్ అక్షిత్, ఆ స్ట్రింగ్ లోపల వచ్చే వేరియబుల్ స్ట్రింగ్ నేమ్ అనే వేరియబుల్ పారామీటర్లో మనం ఏదైతే పంపిస్తామో దాన్ని అట్రిబ్యూట్ అంటాం. అట్రిబ్యూట్ కాదురా, దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. సారీ ఆర్గ్యుమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అట్రిబ్యూట్స్ అంటే మనకు ఇంకా తెలియదు. సో నోట్లో నుంచి పదాలు వస్తున్నాయని అవి కావు. సో ఇలా బేసిక్గా నేను ఇలా చేయడం వల్ల, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఇప్పుడు టాపిక్ నేను డైవర్ట్ అయిపోతాను, నేను చేసే పనిలో ఇలాంటివి అనిపిస్తాయి. సో నేను ఇలాంటివి చేయడం వల్ల నా థాట్ థింకింగ్ అనేది పెరుగుతుంది. కొంతమంది చేస్తూ ఉంటారు మరులింగ్ అదే లోపల అలా జరుగుతుంది అని చూస్తాం. కానీ అలా కాకుండా కొంచెం బయటకు వచ్చి మాట్లాడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో అక్షిత్ అనేది ఎప్పుడైతే మనం మెథడ్ లోపల ఏదో ఒక పారామీటర్ లోపల స్టోర్ చేసేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? నాకు అర్థమైంది. ఇక్కడ నేను ఇన్పుట్ దాని గురించి ఆలోచించాలి. ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్, ఈ ఇన్పుట్ క్లాస్ గురించి అర్థం చేసుకోవాలి. బట్ ఇలా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అట్రిబ్యూట్ అంటే C#లో అట్రిబ్యూట్ అంటే కోడ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎడిషనల్ మెటాడేటా ఇవ్వడం. అట్రిబ్యూట్ అంటే ఇది కదా, సీరియలైజ్ ఫీల్డ్, హెడర్, ప్లేయర్ సెట్టింగ్స్, ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయో దాన్ని అట్రిబ్యూట్ అంటారన్నమాట. తప్పుగా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వస్తే ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్. ఇక్కడ ఇది కీ కోడ్ అనేది డేటా టైప్, ఈ డాట్ స్పేస్ అనేది పారామీటర్ అంటున్నారు. ఇది మెథడ్కి పంపించే ఆర్గ్యుమెంట్. అంటే ఏదైతే మనం మెథడ్ లోపల ఉన్నది ఇక్కడ ఏంటంటే గెట్ కీ డౌన్ అనే మెథడ్లో గెట్ కీ కోడ్ కీ అంటే కీ కోడ్ అనేది డేటా టైప్. ఇప్పుడు మనకేం అర్థమైంది? ఏదైతే మెథడ్ లోపలికి మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపిస్తామో అది కీలో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ నాకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ కీ కోడ్ డాట్ స్పేస్ అనేది డేటా టైప్, స్పేస్ అనేది కీ అయింది. బట్ ఇక్కడ ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి గెట్ కీ డౌన్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను అనవసరం లేని క్వశ్చన్లు అడిగా కదా. ఇప్పుడు దీంట్లో అడుగుతాం, గెట్ ఎయిర్ప్లేన్ మోడ్లోకి వెళ్ళిపోయింది, షిట్ ఆఫ్ చేసి గెట్ కీ డౌన్ అని గెట్ కీ డౌన్ మెథడ్లో ఎన్ని పారామీటర్స్
పారామీటర్సా ఇవన్నీ? ఆ వేరియబుల్ని పారామీటర్ అంటారు. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి అలా కూడా అవ్వచ్చు. ఉన్నాయి. గెట్కి డౌన్కి మెయిన్లీ ఓవర్లోడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఇన్పుట్ క్లాస్లో ఉన్న గెట్ కీ డౌన్ మెథడే కదా. అంటే దాంట్లో కీ కోడ్ డాట్ కీ. సరే, కీ కోడ్లో ఏమేమి స్టోర్ చేయొచ్చు? ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఇంట్ ఏలో ఏమేమి స్టోర్ చేయొచ్చు అంటే గెట్ కీ డౌన్లో ఏం పారామీటర్స్ ఉంటాయి. గెట్ కీ డౌన్లో మెయిన్లీ ఓవర్లోడ్ ఉన్నాయి, ఓవర్లోడ్స్ ఉన్నాయి. యూనిటీలో 2 రకాలు కామన్: స్ట్రింగ్ నేమ్ ఆర్ కీ కోడ్ డాట్ కీ. సో ఈచ్ మెథడ్లో ఓన్లీ 1 పారామీటర్ ఉంది. ఎగ్జాంపుల్, ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్లో కీ కోడ్ డాట్ స్పేస్ అనేది కీ కోడ్ అనేది డేటా టైప్, పారామీటర్ డేటా టైప్. అంటే ఏదైతే మెథడ్ లోపల ఉంటుందో అవి మొత్తం పారామీటరే. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే 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 కీ కోడ్ అనేది ఉంటుందో దాన్ని డేటా టైప్ పారామీటర్ అంటారు. మళ్ళీ సేఫ్ వేరియబుల్ని వేరియబుల్ పారామీటర్ అంటారు. ఇప్పుడు బేసిక్గా నువ్వు ఎన్నో వీడియోలు ఎన్నో కోర్సులు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ చాట్‌జీపీటీ ఒకటి నీ బుర్ర ఒకటి యాక్టివ్లో ఉండి ఒక కోర్స్, ఇంపార్టెంట్ కోర్స్ అనేది పక్కన ఉండి దాంట్లో కీవర్డ్స్ని, మెథడ్స్ని, దాంట్లో ఉన్న డెఫినేషన్ని నువ్వు సొంతంగా అర్థం చేసుకుంటే కానీ నువ్వు సొంతంగా కోడ్ రాయలేవు. ఇది నా రూమ్ కాబట్టి షో చేయట్లేదు, బట్ ఇంత ఉంది కాబట్టి నేను ఇంతలా ఆలోచిస్తున్నాను. అది సంగతి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కీ కోడ్ డాట్ స్పేస్, ఇక్కడ డేటా టైప్ పారామీటర్. ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటిది? ముందు చదువు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇది ఏదైతే కీ కోడ్, ఇది ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే మెథడ్ లోపల మనం పంపిస్తామో అది ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే మనం పారామీటర్ డిక్లేర్ చేస్తాము అంటే ఇంట్ ఏ డేటా టైప్ ఉంటుందో, డేటా టైప్ పారామీటర్ ఉంటుందో ప్లస్ అదే వేరియబుల్ పారామీటర్ ఉంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అది పారామీటర్ అని. ఆర్గ్యుమెంట్ అంటే ఎప్పుడైతే అది మనం వాల్యూ ఇస్తామో అది ఆర్గ్యుమెంట్ అంటారు. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్ కాకుండా పారామీటర్ పెడతామో అది అక్కడ మనం మెథడ్ పెడుతున్నాం, అదే మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మెథడ్ని బయటికి తీస్తున్నాం. ఇన్పుట్ క్లాస్ నుంచి మనం ఒక మెథడ్ని తీసుకొస్తున్నాం. ఆ మెథడ్లో మనం ఒక యాట్రిబ్యూట్ అనేది స్టోర్ చేస్తున్నాం. అది యాట్రిబ్యూట్ అనేది పారామీటర్కి స్టోర్ చేస్తున్నాం. అక్కడున్న పారామీటర్ ఏంటి? కీ కోడ్ డాట్ కీ. ఇక్కడ కీ కోడ్ ఏంటి? డేటా టైప్ కీ కోడ్ అయితే ఇక్కడ కీలో ఏం స్టోర్ అవుతుంది? ఈ స్పేస్ స్టోర్ అవుతుంది, అది స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్ట్రింగ్ డాట్ మనం పేరు రాయాల, అక్కడ మనం డైరెక్ట్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఎందుకు ఇలా ఇచ్చాం? ఒకవేళ ఇక్కడ స్పేస్ అనే స్ట్రింగ్ ఇచ్చాం కానీ ఇక్కడ కీబోర్డ్ డాట్ స్పేస్ అని ఎందుకు ఇచ్చాం అని అడగాలి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఏదో పిచ్చి అని కాదు. నేను ఇలా మాట్లాడడం వల్ల నాకు థింకింగ్ కేపబిలిటీ పెరుగుతుంది. ఇలా కాకపోయినా అలా కాకపోయినా, ఇలా కాకపోయినా అలా కాకపోయినా పెరుగుతుంది. నార్మల్ పీపుల్ ఇలా ఉండరు. ఎక్స్ట్రాడినరీ పీపుల్ మాత్రమే ఇలాంటి థింకింగ్ చేస్తారు. నీకు తెలీదు బేటే. ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇది ఏమిటంటారు? అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు పెట్టారా? ఇక్కడ ఆర్గ్యుమెంట్
ఇప్పుడు నువ్వు చేసే పని సరదాగా ఉండాలంటే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి బేటే, నీకు అర్థం కావట్లే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ ఇక్కడ మర్చిపోయాను ఏమనగలం. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు ఉంది? ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏదైతే డాట్ ఇక్కడ మధ్యలో ఉందో బేటే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం అడగాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ అది ఎందుకుంది ఎందుకుంది ఎందుకు ఇక్కడ ఇది ఏమిటి ఇది ఇక్కడ ఆ డాట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఆర్గ్యుమెంట్ అనేది ఆర్గ్యుమెంట్ అది అట్రిబ్యూట్, ఇది ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఎందుకు ఎందుకు అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. ఎందుకుంటుందండి ఆపరేటర్ ఎందుకుంది? ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఎందుకు ఉంది? ఎందుకుందండి? ఎందుకుంది? ఎందుకుంటుంది? ఇప్పుడు ఇన్పుట్ డాట్ గెట్కి డౌన్లో కీకోడ్ డాట్ స్పేస్ అనేది ఇక్కడ అట్రిబ్యూట్ ఎందుకుంది? ఇక్కడ స్పేస్ అనేది స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్ అన్నప్పుడు స్ట్రింగ్ పెట్టాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ ఒక డేటా టైప్ ప్లస్ ఒక డేటా టైప్ పారామీటర్ ప్లస్ అండ్ ఆర్గ్యుమెంట్, ఇది మొత్తాన్ని ఆర్గ్యుమెంట్ అంటుంది, ఇది డేటా టైప్ అంటుంది. ఎట్లా అండి? అలా ఉండొచ్చు, తప్పు కదండి. ఇక్కడ కీకోడ్ డాట్ స్పేస్లో అసైన్మెంట్ ఆపరేటర్ లేదు. దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారా? యాక్సెస్ ఆపరేటర్. అది కొన్నిసార్లు మనం లీనర్స్. ఐఎమ్ ఫ్రమ్ యానిమేషన్ అండ్ గేమింగ్ డిపార్ట్మెంట్, సో ఐ హ్యావ్ లెస్ ఐక్యూ దెన్ యూ నో, బట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇన్ టైమ్. ఐ ఆమ్ ఇక్కడ అది అర్థం చేసుకుంటుందిలే. యాక్సెస్ ఆపరేటర్ యాక్సెస్ ఎప్పుడు తప్పులా చెప్పకూడదు. యాక్సెస్ ఇక్కడ ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్ కీకోడ్ డాట్ స్పేస్ యాక్సెస్ ఏసీసీ యాక్సెస్ ఇక్కడ ఈ డౌన్లో యాక్సెస్ ఆపరేటర్ యాక్సెస్ ఆపరేటర్ ఎందుకు? అరే క్యాన్సిల్ కొట్టి మళ్ళీ ఆర్గ్యుమెంట్లో ఎందుకు యాక్సెస్ ఆపరేటర్ ఉంది? యాక్సెస్ ఆపరేటర్ ఎందుకు ఉంది? యాక్సెస్ ఆపరేటర్ ఉంది ఎందుకు ఉంది? అసైన్మెంట్లో ఎందుకు యాక్సెస్ ఆపరేటర్ ఉంది? అది మన క్వశ్చన్. ఇక్కడ కీకోడ్ డాట్ స్పేస్లో డాట్ని యాక్సెస్ ఆపరేటర్ అంటారు బికాస్ మనం కీకోడ్ ఈనంలో ఉన్న స్పేస్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. బాబాయ్ నేను చదివేసి గూగుల్లో జాబ్ కొట్టేద్దాం అనుకుంటా. వచ్చు, నాకేమన్నా అంటే ఆశలు లేవు తెలుసా. ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నా. అలా పెద్ద ఆశలు ఉంటే ఉండదు. చిన్న నాలాగా ఎలాగా ఒక పెద్ద కంపెనీ పెట్టేసేయాలి, ఇది చిన్న ఆశ. గూగుల్లోకి వెళ్ళడం పెద్ద ఆశ. కీకోడ్ డాట్ స్పేస్లో యాక్సెస్ ఆపరేటర్ కీకోడ్ డాట్ స్పేస్ని యాక్సెస్ ఆపరేటర్ అంటారు బికాజ్ మనం కీకోడ్ ఈనంలో ఉన్న స్పేస్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ ఈనం కీకోడ్ స్పేస్ ఏబిసి అని ఉంది. ఇక్కడ ఏబిసి అని ఎందుకు ఉంది కీకోడ్లో? ఇక్కడ ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ కలెక్షన్. చూసా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న జస్ట్ నాకేమర్థం అవ్వాలి. ఇన్పుట్ డాట్ గెట్ కీ డౌన్ అండ్ ఇన్పుట్ డాట్ గెట్ మౌస్ బటన్ డౌన్.
ఇప్పుడు నేను ఇది తెలుసుకోవడం కోసం ఇన్ని వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ సైడ్, ఇప్పుడు మనం చేసేది డెవలప్మెంట్ అయ్యా. ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేయాలనుకున్నావు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు డెవలప్మెంట్ చేస్తూ ఉంటావు. అక్కడ చాట్ జీపీటీలో కోడ్ తీసి కాపీ చేసేస్తే అది డెవలప్మెంట్ అంటారు, దాన్ని వైబ్ కోడింగ్ అంటారు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏదైతే నీ దాంట్లో మెథడ్ ఉంటుందో, మెథడ్ కానీ ఇన్పుట్స్ కానీ ఇంట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏదైతే ఆర్గ్యుమెంట్ పారామీటర్స్ మెథడ్స్లో ఏం అప్లై చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలాగే ఉంది, ఇక్కడ నీ దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు రోబోటిక్స్ అన్నావు అనుకో, రోబోటిక్స్లో ఎలా ఉంటుంది, రోబోట్ బోన్ రొటేషన్, ఇన్వర్స్ కైనమాటిక్స్ రొటేషన్ అని ఉంటుంది ఈనమ్ అని. దానికి వాడు ఆల్రెడీ ఇక్కడ ఇన్పుట్ క్లాస్ అనేది మనం తయారు చేయాలి. నా ఇంజన్ యూనిటీ ఇంజన్ క్రియేట్ చేసింది, నీకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. రోబోటిక్స్ చేస్తున్నావు కాబట్టి, రోబోటిక్స్ కాకపోయినా ఏ స్టాక్ మార్కెటింగ్ సంబంధించింది దానికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఏపీఐ కీస్ కానీ ఏదో ఒకటి. దాంట్లో ఒక సర్టెన్ లైబ్రరీ ఉంటుంది అనుకుందాం. ఆ లైబ్రరీలో ఇలాంటి మెథడ్స్, ఇలాంటి క్లాసెస్, ఇలాంటి ఉంటాయి. వాళ్ళు సొంతగా ఆల్రెడీ స్క్రిప్ట్స్ రెడీ చేసేస్తారు. మనకి కావాల్సింది ఏంటి దాంట్లో, మనకి కావాల్సింది దాంట్లో ఒక చిన్నదంటే ఒక చిన్న ఇలాంటి ఈనం వాటిలో ఏం వర్క్ అవుతున్నాయి ఇలా అర్థం చేసుకుంటే కానీ నీకు కోడ్ అర్థం కాదు. లేకపోతే నీకు బేసిక్ లాంగ్వేజ్ వస్తుంది, ఏదో డిఎస్సి చేస్తూ ఉంటా, ఏదో చేస్తూ ఉంటావు అంతే. అదే అంటే నీకు లాజిక్ అర్థమవుతుంది, లాజిక్గా అనుకుంటాం. నువ్వు 300-200 ప్రాబ్లమ్స్ చేసావన్నా నీకు లాజిక్ వచ్చేస్తుంది అనుకుంటావు, కానీ అది కాదు. నువ్వు ఇలాంటి లైబ్రరీస్లోకి వెళ్ళి బిర్యానీ చేస్తూ ఉంటే అప్పుడు నీ లాజిక్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా 200, 300, 400, 500 అంటే ఏమవుతుంది బేటే, ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. డెవలప్మెంట్ చేసే, నేను చెప్తున్నాగా, డెవలప్మెంట్ చేసి తెగిచ్చేసి డెవలప్మెంట్ చేసి తెగిచ్చేసి సరిపోద్ది జీవితం. డెవలప్మెంట్ చేసి లైబ్రరీస్లో ఉన్న నేమ్ స్పేసెస్లో ఉన్న ఏదైతే క్లాసెస్ ఉంటాయో దాన్ని అర్థం చేసుకో, అంతే చాలు, జీవితం చాలు దానికి చాలు. టాపిక్ డైవర్ట్ అయిపోతాం, ఇలా టాపిక్ డైవర్ట్ అయిపోతేనే బిర్యానీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేను 2 అయిపోయింది ఇప్పుడు, టైం వెరీ సాడ్, టైం వేస్టింగ్. నా వాట్ ఐ డూ ఈజ్, ఇక్కడ మనం కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈనం అనేది ఇక్కడ యాక్సెస్ ఆపరేటర్ అంటారు. బికాజ్ మనం కీ కోడ్ ఈనంలో ఉన్న స్పేస్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. ఎక్కువసేపు కంప్యూటర్ చూస్తే కళ్ళు దొరుకుతాయి. సో కళ్ళలో బాగుంటాయి తెలుసు, బట్ నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని పక్కన పెట్టేసి కీ కోడ్ అనేది ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ కలెక్షన్. నీకు అర్థమైందా? నీకు అర్థమైందని నాకు అర్థమైంది, కానీ నాకు అర్థం కాదు. బట్ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ కలెక్షన్. కీకోడ్ డాట్ స్పేస్, కీకోడ్ ఈనంలో ఉన్న నాకు అర్థమైంది, నాకేం అర్థం కాదు. అర్థం చేసుకోరా బేవకూఫ్ అంటావు, నాకు అర్థమైంది. నేను ఇప్పుడు కీకోడ్ డాట్ స్పేస్, ఇక్కడ ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ కలెక్షన్. ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ కలెక్షన్ అంటే అరేస్ ఉంటాయి, మల్టిపుల్ డేటా ఉంటుంది. అంటే నీకు అర్థమైంది కదా, ఈనం అంటే ప్రీ డిఫైన్డ్ నేమ్డ్ వాల్యూ. ప్రీడిఫైన్డ్ అంటే ప్రీడిఫైన్డ్ నాకు తెలీదు బాయ్. కీ కోడ్ ఈనంలో ఉన్న స్పేస్ అనే వాల్యూని యాక్సెస్ చేయాలి. ఇది క్లాస్ ప్రాపర్టీ యాక్సెస్ లాగా కనిపిస్తుంది, బికాస్ సేమ్ యాక్సెస్ ఆపరేటర్ యూస్ చేస్తాం. క్లాస్ ప్రాపర్టీ యాక్సెస్ లాగా అంటే ఇది ట్రాన్స్ఫార్మ్ నుంచి
ఇది ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక కాంపోనెంట్ నుంచి మనం ఒక పొజిషన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది ఆబ్జెక్ట్ ప్రాపర్టీని యాక్సెస్ చేస్తున్నాం. మ్యాథ్ ఎఫ్లో క్లాస్, ఇది ఒక క్లాస్ నుంచి మనం ఒక స్టాటిక్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ కీకోడ్ డాట్ స్పేస్ అనేది ఈనం నుంచి మనం స్పేస్ని యాక్సెస్ చేస్తున్నాం. ఇంటర్నల్ ఈనం వాల్యూ అంటే గెట్ కీ డౌన్ అనేది అరే ఏం మాట్లాడుతున్నారా చూసావా, ఒక్క చిన్న దాన్ని పట్టుకుంటే ఇంత సోదొచ్చింది. ఒక్కదాన్ని ఇంతలా పట్టుకున్నానంటే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. 11 minutes అయ్యింది. అయ్యా 11 minutesలో ఎంత నాలెడ్జ్ వచ్చేసిందంటే గ్రేటే కదా. నాకు అర్థమైంది ఏంటంటే ఇలా వీడియో చేసుకొని ప్రైవేట్గా పెట్టేసుకొని నేను దీన్ని ఎవరికి షో చేయాలనుకోవట్లా, కానీ చెయ్యాలి. నాకేం అర్థమైందంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ షో. కాదేమో, బట్ కొంతమంది ప్రశాంతంగా సైలెంట్గా పని చేసుకుంటారు. మనం అలా కాదు, మనం పని చేస్తే మొత్తం వణికిపోవాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వణికిపోయి నడుచుకోవాలి, అలా ఉండాలి పని చేస్తే. ఫియర్, being feared of things that you don't determine what you're doing. कुछ लोग सोचते हैं अगर अनफॉलो कर दो अनसब्सक्राइब कर दो, कर दो, मुझको उतना ज़्यादा लोग नहीं है, हम कर देंगे सबकी क्या करेंगे, कुछ नहीं करेंगे. अरे నాకు హిందీ రాదురా, కొంచెం వచ్చు, బట్ కొన్నిసార్లు ఏం మాట్లాడతాను నాకు తెలియదు. ఇప్పుడు ఎలాగో ఏం మాట్లాడుతానో నాకు తెలియదు, వర్క్ చేస్తున్నాను కదా, అందుకని అలా అనిపిస్తుంది. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అదిగా మాట్లాడినా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ మనం మాట్లాడుకున్నాం అనుకో అదేదో రిలీజ్ అయిపోతుంది, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్పేస్, ఈ యాక్సెస్ ఆపరేటర్ ఇప్పుడు ఇన్పుట్ క్లాస్ నుంచి మనం ఒక మెథడ్ని యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు ఆ మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్ పెట్టడానికి మనం కీ కోడ్ డాట్ స్పేస్ వాడాం. ఇప్పుడు కీలో ఇది స్టోర్ అవుతుంది, అది స్టోర్ అయ్యి ఆ మెథడ్ లోపల ఉన్న ఏదో చేస్తుంది. ఏమవుతుంది, కీ కోడ్ డాట్ గెట్ కీ డౌన్ మెథడ్ అంటే ఏం చేస్తుంది, కీబోర్డ్లో ఉన్న కీస్లో ఏదో ఒక కీ అది తీసుకుంటుంది. ఓహో, అందుకనే ఇక్కడ ఏబిసి అని ఉంది, అంటే కీబోర్డ్లో ఉన్న A to Z అన్ని కీస్ ఈ ఈనంలో ఉంటుంది. ఈనమా కాదు, ఈనంలో కాదు, ఇది ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు గెట్ కీ డౌన్ మెథడ్ ఎలా ఉంటుందో చూపి. యూనిటీ ఒరిజినల్ సోర్స్ ఎక్స్ట్రాక్ట్ ఎగ్జాక్ట్గా పబ్లిక్గా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ బూల్ గెట్ కీ డౌన్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇంటర్నల్ ఇంజన్ చెక్, ఈ ఫ్రేమ్లో కీ ప్రెస్ అయితే
ఓహో, నేను దీని డేటా టైప్ కదా, ఇది డేటా టైప్ అయితే నేనేం అడిగా, గెట్ కీ డౌన్ మెథడ్ ఎలా ఉంటుందో చూపి. గెట్ కీ డౌన్ అనేది ఎక్కడుంటుంది, ఇన్పుట్ క్లాస్లో ఉంటుంది. ఇక్కడ కీ కోడ్ అనేది ఎక్కడుంటుంది, ఇది డేటా టైపే కదా, ఈ డేటా టైప్. కీ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది, కీ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ ఈనం కీ కోడ్ ఏది, కీ కోడ్ అనేది యూనిటీలో ఆల్రెడీ క్రియేట్ చేసి బిల్ట్ ఇన్ ఈనం. ఓ, మరి డేటా టైప్ అంటాడు, మళ్ళీ ఈనం అంటాడు, ఏంట్రా ఇది? యూనిటీ డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ ఇలా ఉంటుంది. ఏంట్రా ఇది? ఒక పక్క డేటా టైప్ అంటది, కీ కోడ్ అనేది కీ కోడ్ అనేది డేటా టైప్ కదా, మళ్ళీ ఈనం అంటావు. నాకు అర్థం కాల. కీ కోడ్ అనేది డేటా టైప్ కాదు మళ్ళీ కదా. అవును, కీ కోడ్ ఒక డేటా టైపే, కానీ స్పెసిఫికలీ అది ఈనం డేటా టైప్. ఇలా కూడా ఉంటుందని నీకు తెలుసా? నీకు తెలిసే ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడే తెలుసు. C#లో డేటా టైప్స్ అంటే ఓన్లీ ఇంట్, ఫ్లోట్, బూల్ మాత్రమే కాదు. నాకు ఆల్రెడీ తెలుసు అలా ఉంటాయి. గేమ్ ఆబ్జెక్ట్ అనేది ఒక డేటా, అదొక ఆబ్జెక్ట్ని దాన్ని అలా డేటా టైప్ చేయొచ్చు. కానీ ఇలా ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ ఇది అర్థం చేసుకొని ఈరోజుతో ఈ వీడియోని ఖతం చేసి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఎందుకంటే అది కూడా ఈరోజే చేస్తాను, కానీ నీకు వీడియో 2 పార్ట్లు వేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. C#లో డేటా టైప్ అంటే ఓన్లీ ఇంట్, ఫ్లోట్, బూల్ మాత్రమే కాదు, కస్టమ్ డేటా కూడా క్రియేట్ చేయొచ్చు. క్లాసెస్, స్ట్రక్ట్ అండ్ ఈనం కస్టమ్ డేటా టైప్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, ఇది డేటా టైప్. కీ కోడ్ అనేది డేటా టైప్ ఈనం, డేటా టైప్ ఈవెన్. డేటా టైప్లోనే ఇది ఒక టైప్, ఇంకో టైప్, ఇది ఇంకో టైప్. బేసిక్గా ఫోకస్ అనేది రాదు మనకి. మనం జనరేషన్ Z, మనకి ఫోకస్ ఉండదు. మనకి ఫోకస్ రావాలంటే వింత పనులు చేయాలి. int number is equal to 5, int is equal to data type, key code is equal to data type enum అంటే ఫిక్స్డ్ ప్రీ డిఫైన్డ్ వాల్యూ ఉన్న డేటా టైప్. ఇప్పుడు డైరెక్షన్ ఒక డేటా టైప్ అయిపోయిందా అంటే ఈనం పెట్టేస్తే అది డేటా టైప్ అయిపోయిందా? ఓ మై గాడ్. అంటే ఇప్పుడు మనం ఏం స్టోర్ చేయగలం దాంట్లో? లెఫ్ట్, రైట్, అప్, డౌన్. ఇప్పుడు ఇది ఒక డేటా డైరెక్షన్ అనేది ఒక డేటా టైప్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేటా టైప్లో ఏ అన్న వేరియబుల్ పెడతాం, కానీ దాంట్లో ఏం ఇంక్లూడ్ చేయగలం? లెఫ్ట్ కానీ, రైట్ కానీ, అప్ కానీ, డౌన్ కానీ ఏమాత్రం ఇంక్లూడ్ చేయగలం. అదేదో ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలంటే
డైరెక్షన్ అన్న డేటా టైప్. ఓహో, మనం సొంతగా క్రియేట్ చేసిన ఈనంతో మనం అది ఆర్గ్యుమెంట్లో చేయాలంటే మనం యాక్సెస్ ఆపరేటర్ వాడాలి. అరే, నాకు అర్థమైందిరా, నువ్వు గేమ్ లైవ్ స్ట్రీమ్స్ అవన్నీ చూడలేకపోతున్నావు అని నాకు అర్థమవుతుంది. బట్ అండర్స్టాండ్ దిస్, నువ్వు ఇది చూడడం వల్ల నీకు యూజ్ లేదు. నువ్వు నా అలాగే వీడియోలు చేసావు అనుకో, నీకు దీనికోసం అప్లికేషన్ క్రియేట్ చేయమంటే తర్వాత అప్లికేషన్ క్రియేట్ చేసి నాకు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు వచ్చిన తర్వాత నేను చేసేస్తాను, నీకు అప్లికేషన్ చేసి చేస్తాను. అప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసుకో, నేనేమనుకోను. హే హే ఇప్పుడు డైరెక్షన్ ఒక డేటా టైప్ అయిపోయింది. కానీ దీంట్లో మనం దీన్ని ఏమంటారు, డిక్లరేషన్ అంటారు, దాన్ని అసైన్మెంట్ అంటారు. ఇప్పుడు అది అసైన్మెంట్ అయితే ఇక్కడ కీ కోడ్లో కూడా WASD ఇలా ఉంది. సేమ్ వే యూనిటీలో కూడా డేటా టైప్ enum. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే కీకోడ్ డాట్ స్పేస్ అనేది, ఇక్కడ కీకోడ్ డాట్ స్పేస్ అనేది డేటా టైప్ enum. డేటా టైప్ enum. సో అంటే కీకోడ్ enum డేటా టైప్ ఉన్న స్పేస్ వాల్యూ. వీటిని ఏమంటారు, enum లోపల ఉన్నాయి. వీటిని ఏమంటారు, వీటిని ఏమి అని అంటారు? enum వాల్యూస్ అంటారు. enum వాల్యూస్ అంటారు. ఇప్పుడు సపోజ్ నాకు ఏదో ఒకటి కీ కోడ్ కాకుండా వేరే enum దొరికింది అనుకో, 0. సరే, ఈరోజుతో ఎంత చాలు, enum దాకా వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది పార్ట్ 1. పార్ట్ 2లో నేను 5 minutes బ్రేక్ తీసుకొని పార్ట్ 2 చేసేస్తాను. జై శ్రీరామ్. ఇప్పటిదాకా నా ఫేస్ వచ్చిందా? షిట్, ఫేస్ రాలేదా? ఇక్కడ ఎప్పటిదాకా ఇక్కడ కూర్చున్నా.